అయిపోతుంది. స్వప్న చాయ్ తీసుకురా. అమ్మ అది లేదు, టెంపుల్ పోయింది. అబ్బో గుడి బడి ఎప్పటి గుడికి పోవుడే. వేరే పని ఏముండదా నీకు? నువ్వు చేసిన లాగం ఇది. 5 లక్షల కట్టం తీసుకొస్తానని అనుకుంటే అలా బాపు 50,000 ఇచ్చి పెళ్లి చేసిండు. అదే చేసింది నువ్వే. అంత నువ్వు చేసిన లాగమే ఇది. అమ్మ వచ్చింది స్వప్న. ఎటు పోయినావే? గుడికి పోయిన అత్తమ్మ. అబ్బో గుడికి పోయినావా? నీకోసం బావ కోసమే కదా అత్తమ్మ నేను గుడికి పోయింది. సరే పో, ఆ చాయ్ ఏదో నమ్మకాన కొట్టుకో. పిల్ల వచ్చిన వాళ్ళ పోతాను చూడు. పిల్ల మీద ప్రేమ గారికత్తాంది. ఈరోజు శుక్రవారం గుడికి పోదాం అన్నారు కదా, వెళ్దాం పదండి. ఏంది ఇవాళ కొత్తగా కనబడతాను? అవునా, ఓ సిన్నపు లేదు ఓ షికార్పు లేదు కానీ పద వెళ్దాం. పదండి వెళ్దాం. ఎంతసేపు కూర్చుంటారు? పదా వెళ్దాం. పద. పువ్వులు కొనుక్కరమ్మన్నా కదా, మర్చిపోయిందా? ఇది కూడా పెట్టుకో. ఇచ్చినాక పెట్టుకోండి. ఏమంటే ఫోన్ వస్తాను చూడు. ఆగు. హలో, చెప్పు. బాగానే ఉన్నాం. ఏంటిది? డబ్బులు ఎక్కడి? మాకే డబ్బులు లేక ఏం లేక మీ అన్నయ్యకు మొత్తం హాస్పిటల్ పాలవుతున్నాం. కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అవి ఇవి అని. ఎక్కడున్నాయి డబ్బులు? ఇంకోసారి గిట్లా నీ దగ్గర ఉండే ఫోన్ వచ్చింది అనుకో మంచిగా ఉండదు. నోర్మి. ఇంకోసారి మీ చెల్లె దగ్గర ఉండే ఫోన్ వచ్చింది అనుకో నేను మాత్రం మా పుట్టింటికి వెళ్ళిపోతా. చెప్తాను, ఫైనల్ వార్నింగ్.
సరోజక్క సరోజక్క ఏం చేస్తున్నావు? అప్పుడే పనిరింది. దా నీకోసమే చూస్తాను 3-4 రోజులైతే. ఎందుకక్క కనబడతలేవు. ఏమైందక్క? కూర్చో చెప్తా. కూర్చోవాలా? చెప్పక్క. గా లచ్చి వాళ్ళ భార్య అయితే రోజు సినిమాలకు తీసుకుపోతాడు, గాజులు కొనిస్తాడు, అన్ని కొనిస్తాడు. నీకు అసలు ఏం కొనియనే కొనియాడు మీ ఆయన. ఏమే అక్క? ఏప్పుడు అక్క? ఎంత ఘోరమా? ఏమో అక్క, నేనంతా ఒక్కొక్కరైతే షాపింగ్ లో తీసుకుపోయి బుచ్చడి చీరలు కొనిస్తాను, మంచి మంచి గాజులు కొనిస్తారు, అన్ని దండలు కొనిస్తాను. సినిమాలకు బల్ల మీద పోతాను. మనకేమన్నా? ఏమి లేదక్క. నీకైతే ఏం లేదు. చీర అయితే వేస్ట్. ఏమో అక్క, మరి నేను ఎప్పుడు ఆలోచించలేదక్క. ఆలోచించకపోతే ఎట్లా? అన్ని ఆలోచించాలి కదా. ఏమో మా అమ్మాయి చెప్తున్నాను, ఏమో ఆలోచించలే నేను. సరే ఈ కాజలు ఆలోచిస్తాక్క. ఆలోచించలేదు ఏం లేదు. చక్కగా మీ అమ్మ ఇంటికి 4 రోజులు పో. సరే పోతా. అప్పుడు నీ ఎంట వచ్చి అమ్మ అన్ని కొనిస్తానని అంటాను. సరే పోతాక్క, పోతా. ఓకే. పోతా. సరే నేను పోతాను. సరే మా పుట్టిడికి వెళ్ళిపోతా. కాసిపడి సాయి కాసిపడి సాయి ఏం చేస్తారు? మీ భార్య మా భార్యతో ఏమేమి ఎక్కియాలి, సినిమాలు షికారు తీసుకపోతలేడు మీ ఆయన అని అన్ని చెప్పిందట. ఎక్కి చెప్పింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయింది. ఇది న్యాయం అవుతుందా నీకు? అసలు ఏం జరిగిందో నాకు తెలియదు. చెప్పరా? చెప్పుడంటే నీకు ఏం చెప్తారా? నీ భార్య నాకు విలువ పిలిచి అడుగు. ఏంటో ఎందుకు గట్టి అయిపోయింది? ఏమేవు ఇక రావే. ఇది న్యాయం అవుతుందా? మీకు ధర్మం అవుతుందా? నువ్వు పోయినావా వీళ్ళ ఇంటికి? నేను పోలేదు. మరి పోండి. మరి ఆమె వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఆమె బాధ్యత మీరు నాశనం అయిపోతారు. మీరు నాకు పాపం. అసలు ఏం జరిగిందో ఏం జరిగిందంటే ఎందుకు మాట్లాడతాను? మరి ఎందుకు అమ్మ చెప్పింది? వెళ్ళిపోయింది మా భార్య. ఆ వారింటికి వెళ్ళిపోయింది. నువ్వు పోయినావానే? నేను పోలేదండి. నువ్వు లోపడు. నువ్వు పోయినావా? నేను పోలేదండి. నిజం చెప్పే. నిజంగా పోలేదు. ఇప్పుడు ఎంత పెద్ద గొడవ జరుగుతుంది. నేను నిజంగా పోలేదండి. వాళ్ళ అబద్ధాలు చెప్తే మీరు నమ్ముతారా? నమ్ముతానే. నువ్వు నా చెల్లితో ఇట్లా మాట్లాడు, వాళ్ళతో మాట్లాడు. ఇంకోసారి చేద్దాం. మా భార్య భర్తల విషయము. భార్య భర్తల విషయం అయితే ఇంట్లో పోయి మా కొట్లాలనుకోరు, మాట్లాడుకోరు. కానీ ఇంట్లో 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 నేను మా అమ్మ ఇంటికి పోతానా? మా అమ్మ ఇంటికి పోయినాక సంగతి చెప్తా. అప్పుడు చెప్తా నేను. ఇప్పుడు ఏమైనా ఇక్కడే ఉండాలి బయట. మా అమ్మ ఇంటికి పోతానా? అప్పుడు నీ సంగతి చెప్తా. ఆగు. అంత వరకు నువ్వు ఎట్లుంటావో ఉండు. అమ్మా 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 నన్ను ఘోరంగా కొట్టిండమ్మా. రోడ్డు మీద వేసి కొట్టిండు. ఇంట్లో కొట్టింది కాక రోడ్డు మీద వేసి కూడా కొట్టిండు అమ్మా. నేనట చెప్పుడు మాటలు చెప్తానట, అందరు సంసారాలు కూడా కొడతానట అని కొట్టిండు నన్ను. ఘోరం కొట్టిండే అమ్మా. నాకు అటు అద్దమ్మ, నేను పోనీగా. నాకు అద్దమ్మ నన్ను మస్తు కొట్టిందమ్మా.
నిర్మలా అమ్మ అమ్మ వచ్చిండే. అత్తమ్మ నమస్తే. ఎందుకు వచ్చినావు? ఏందత్తమ్మ ఎందుకు వచ్చినా అని అడుగుతాను. నా పిల్లల్ని తీసుకుపోయాను వచ్చిన. నీకు ఇష్టం వచ్చినంత కట్నం ఇచ్చి పెళ్లి చేసిన. నువ్వు ఎందుకు వచ్చినావు? నా బిడ్డని ఇష్టం వచ్చినాడు కొడతాను నువ్వు. అది ఏం చేసిందో చెప్పలేదా? నా బిడ్డ ఏం చేసింది? నువ్వు చేయబట్టి అది ఇంతగానం తయారైంది. నా బిడ్డ మంచిగానే ఉన్నది. నా బిడ్డ చెడిపోలే. లొల్లులు పెట్టిస్తాను అత్తమ్మ. ఇది అది సృష్టించుకున్నది వాళ్ళు. ఎవరు సృష్టించుకున్నది? పక్కోళ్ళు ఇది లొల్లి ఓర్వలేక. పెట్టించింది. నా చెల్లెకు దూరం చేసింది ఇది. చెల్లెని ఏం దూరం చేయలే, అందరు మంచిగానే కలిసి ఉన్నారు. చూడు అది చూడు, దాని నటన చూడు. ఇది మామూలు కాదు, నీకు తెలియదు. ఏం చేస్తలేదు, నా బిడ్డ మంచిగానే ఉన్నది. అవు బావా ఊకే మా అక్కకి నీకు ఎందుకు లొల్లి అవుతాను? ఏదో ఒక లొల్లి, ఎప్పుడు ఏదో ఒక లొల్లి. అరే నీకు తెలియదురా, మీ అక్క ఏం చేసింది తెలుసారా? ఇళ్ళల్లో పక్కింటోళ్ళకి లొల్లి పెట్టించి వాళ్ళ పిల్ల వెళ్ళిపోయేటట్టు చేసిందిరా ఇది. వాళ్ళు వచ్చి నీకు చెప్పిల్లా? పంచాయతీ చెప్పిందిరా, చెప్పుతేనే కదరా. కొడతావా అందరి ముందు? అరే నాది కొట్టుడు తప్పేరా, కానీ నా కోపం ఆపుకోలేక నేను కొట్టిన. అంత మాత్రం ఇది ఉడికేస్తారా ఇంటికి? మరి ఎక్కడికి పోతాయి? మరి ఇక్కడికి రాకపోతే? అయ్యో అన్నయ్య లొల్లెందుకే? అదిగా స్వప్న, ఇది చేసేటి అన్ని ఘోరంగా ఉన్నాయి. అక్కడ ఇంటికాడ లైన్లలో లొల్లులు పెట్టిస్తాంది ఇది. లొల్లొద్దన్నయ్య, మనం ఒకటే కదన్నయ్య. ఏదో అయింది, అక్కడ ఒక వారం రోజులు ఉంచుకొని పంపిస్తామన్నయ్య. ప్లీజ్ సరే స్వప్న, అన్నయ్య. సరే నువ్వు చెప్పిన వాటి పోతున్నా. ఏమే వారం రోజుల కథ సప్పుడే రా, నోరు మూసుకొని. అన్నయ్య అన్నం తినిపోయాక చాలు చాలు చెల్లె, చాలు. కడుపు నిండిపోయింది నాకు. సరే అన్నయ్య, నేను అక్కను వారం రోజులలో తీసుకొచ్చి నేనే పడగొడతా. సరేనా అన్నయ్య? గొడవలు అద్దే ఏమొద్దే, వాళ్ళందరం ఒక్కటి. సరే స్వప్న, ఏమే మా చెల్లె ముఖం చూసి నేను వదిలిపెడతాను. అత్తమ్మ దీనికి కొంచెం గడ్డి పెట్టు. నా బిడ్డ మంచిగానే ఉన్నది. నీ వల్లనే సరిపోతాను. నా వల్ల ఏం చెడిపోదు, మంచిగానే ఉన్నది. ఏంటిది? కోడలు ఉన్నదమ్మా? ఉన్నది. ఒకసారి రమ్మన్నారా? ఎందుకు? మా తమ్ముడికి పెళ్లి చూపులకు పోతున్నాము, అయితే ఎదురు వస్తే మంచి జరుగుతుందని ఒకసారి రమ్మంటారు. అబ్బో మా కోడలే కావాలనా? అవునమ్మా. లక్ష్మీదేవి లాంటి నా బిడ్డ ఉన్నది. నా బిడ్డని తీసుకోపో. వద్దమ్మా, మీ కోడలు సంబంధము ఖాయమైన కాళ్ళకాడికి వస్తుంది. ఏమో తెలియదమ్మా, కానీ మీ కోడలే కావాలి. వచ్చినావా స్వప్న? పోయేద్దా అమ్మ, ఒకసారి తీసుకోవద్దమ్మా. అయ్యో మళ్ళీ తీసుకొస్తాం. చూసినవానే అమ్మ, 10 లక్షల కట్నం ఇచ్చినవు నువ్వు, నాకేమో నా అత్తగారింట్లో విలువ లేదు. విలువ ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఆఫ్టర్ ఆల్ 50,000 తెచ్చిన దానికి ఇంట్లో విలువ, బయట విలువ, అన్నిట్లో విలువనా దానికి? ఏం చేయాలి? రోజు నాకు ఇదే తంట, రోజు ఇదే బాధ. నాకు నువ్వు ఇప్పుడు చూసినావు, నాకు రోజు ఇదే బాధ. అమ్మ ఆగవే అమ్మ, దీనికి ఏందే గింత విలువ? దీన్ని ఏం చేస్తానంటే 3 రోజులల్లా తమ్మునికి దూరం చేయకపోతే నా పేరు నిర్మలే కాదు. ఆ పని చెయ్యే తల్లి, నా కళ్ళు చల్లబడతాయి. సరే అమ్మ, ఓకే. 50,000 కట్నం తెచ్చుకున్నదంటే దీనికి విలువ. అరే భయ్, మన కాసిపేట సాంగ లేడా? వాడు ఇంటి ముంగట పెద్ద రచ్చ, పెళ్ళం మగలతో పొల్లు కొట్టుకున్నారు. అబ్బా ఎంత మంచి న్యూస్ చెప్పినావు తమ్మా. చాలా పుట్టింటికి వెళ్ళిపోయింది కాదు. సూపర్ పో అన్న, మంచి న్యూస్ చెప్పిన వానికి కావాల్సిందే, వానికి కావాల్సిందే. నిజమన్న, మస్తు న్యూస్ చెప్పినావు అన్న. వేస్తా ఖుషీలు ఎత్తియాల మంచి. వాడు కొట్టి వెళ్ళకూడదావా? ఏదో బుద్ధి మాట చెప్పి చెప్పాలి. తీసుకో తీసుకుంటా. రేపు ఎల్లుండ పోతా, పోయి రమ్మని అంట. అత్తనే తీసుకొస్తా, లేకపోతే లేదు. తీసుకున్నారు మాత్తది. మళ్ళా ఆయన లొల్లి పెట్టుకున్నారు, ఆయన వైపు తీసుకొచ్చుకోమను. ఓకే సరే అన్న, తాగు. సరే ఓకే, తాగు తాగు.
అరే కాసిపేట స్వామి ఆడున్నాడు రా బాయ్ పారబాయ్ ఆ నేచుడే అమ్మా నేచుడే తట్టుకోలేక వెళ్ళిపోయిందిరా కావాల్సిందే వీడిని గెలికి కుట్టాలి ఏదుడే వేద్దామన్నా వేద్దాం సార్ కావాల్సిందే వీనికి ఏంద్రా మాట్లాడతారు ఏంద్రా వాళ్ళతో వెళ్ళిపోదాం మనం వెళ్ళిపోదాం మనం వాళ్ళతో వాళ్ళతో కొంచెం ఏంద్రా బాగా మాట్లాడతారు వాళ్ళతో ఏంద్రా బాగానే మాట్లాడతారు నువ్వేంద్రా నువ్వేంద్రా నా కోసం మీరు ఎందుకు మాట్లాడతారు నా కోసం కుక్కలు పెట్టిన ఒకటే ఆ బురదలో పంటతో నా మీద పడుతుందిరా అవునా అక్క నువ్వు ఊరుతాను స్వప్నేదే అవునరా నేనే ఉడుతాన్నా నీకు నా మీద ఉన్నంత ప్రేమ నీ పెళ్ళానికి ఉంటుంది అనుకుంటున్నావా కాలు మీద కాలేసుకొని ఇంట్లో కూర్చున్నా తెలుసా ఉన్నదా ఇప్పుడు అది ఇంట్లో ఉన్నది నేను దాన్ని అడుగుతావు అవునే స్వప్న ఇంట్లో ఏం చేస్తానే మా అక్క ఆకిలి ఉడతా అంటే బయట వినబడతలేదా పిలుతా అంటే స్వప్న స్వప్న ఏం చెప్తానే ఇది ఒకటా ఏం చెప్తాను మా అక్క అక్కడ ఆకిలి ఉడతాంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఏం చేస్తానే ఆకలి కూడా ఏమైంది బావా మన పని మనం చేసుకోవడం తప్ప అదే అక్కడ నుండి వచ్చింది బావతోని ఇక్కడ ఏదో మంచిగా ఉండి 3 సెట్ అవుతుంది అనుకుంటే నువ్వు ఇంకా దాని పని చేపిస్తాను ఇంకా నువ్వు ఇంట్లో కూర్చొని ఆకలి ఉడితేమన్నా తప్ప తప్పు కాదు అక్కడనే లొల్లాయి వచ్చింది అది బాధలకెళ్ళి పో నడు ఉడుపో అక్కడ కొంచెం చీపి తీసుకొని అమ్మా అమ్మా నేను ఆఫీస్కి పోతానా మధ్యాహ్నం చికెన్ పంపిస్తా అక్కకి ఇష్టం కదా స్వప్నతో అండిపి ఓకే అమ్మ ఏంది పప్పు వేసుకొని తింటా నువ్వు తమ్ముడు చికెన్ తెచ్చిండి కదా మన గుండు నేను నీకేమని చెప్పినా 3 రోజులలో దాని నుండి తమ్ముని విడెత్తానని చెప్పినా ఇది పెద్ద ప్లానే కారం వేసుకొని తింటే అయిపోవాలి అమ్మ కారం వేసుకొని డౌట్ అవుతా తమ్ముడికి నువ్వు దానికోసం చూస్తాను నేను ఇప్పుడు తెలిసోటి తెలియకోటి అవునా అక్క పప్పు వేసుకొని తింటానే నీకోసం నేను చికెన్ తెప్పించినా కదా పప్పు ఎవరు వేసాను నీకు పప్పు నాకు ఎవరేసిండ్రా అన్నం వేయలే కూర వేయలే ఎవరు వేయలే ఏం వేయలే నేనే వేసుకొని తింటాను ఎందుకంటే నేను అత్తగారింటి కాడ నా మొగంతో లొల్లి పెట్టుకొని వచ్చిన కదా మీకు చులకనే కదరా ఏం కదా అక్క నువ్వు బాధపడక స్వప్న ఏడున్నావు స్వప్న స్వప్న చెప్పు బావా ఏం తనా ఇంట్లో ఏం లేదు బట్టలు చదువుతానా మా అక్క పప్పు వేసుకొని అన్నం తింటాంది చికెన్ తెప్పించిన తెలియదా వేసుడు చికెన్ అండినా అక్క అన్నం ఎత్తానా అంటే ఏమన్నది అద్దులే సప్న అన్నది అద్దాంటి సపరేకుంటావా దాని మనసు మంచిగా లేదు వేసి తినమని చెప్పాలి వేసి ఇవ్వాలి మీ అక్క తినగానే నేను ఏమన్నా అద్దన్నదా ఎప్పటికేదో భూతద్దంలో పెట్టి చూస్తారు నువ్వు మీ అమ్మ మీ అక్క నీకు అట్లా కనిపిస్తే మేమేం చేస్తాం నీకు మంచిగా చెప్పినా గట్నే కనబడతాను ఇక ప్రపంచంలో అక్క ఎవ్వరికి లేదు నీకు ఒక్కరికే ఉన్నది నాకు ఒక్కనికే ఉన్నది అక్క ఇవ్వలేక లేదు ప్రపంచంలో మరి అలాంటి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అయినా మీ అక్క వచ్చిన సంది రోజు లొల్లులే అట్లా నీకు అట్లా అనిపిస్తుందా ఛీ చెప్తాను నీ సంగతి బాగా అవుతుంది నీకు అమ్మా ఏం చెప్తానవే కూర్చున్నాను సాయంత్రం మా సారాలో బిడ్డ పెళ్ళి ఉంటుంది పోదాం తయారైంది అక్కకున్న సప్న కూడా అని చెప్పి ఇదా బయటికి వెళ్తా పెళ్ళ ఇదే మంచి ఛాన్స్ ఇప్పుడు చూపిస్తాను నేనంటే ఏంటో
అమ్మా ఏమేమి తయారైలా పోదా అమ్మా పెళ్లి టైం అవుతుంది ఇలా అమ్మా ఆ, నన్ను అట్లీస్ట్ దొరుకుతలేదు, ఎక్కడ పెట్టినా? బ్యాగులలో చూడు బ్యాగులా లేదమ్మా, దొరుకుతలేదు. చూడు మంచిగా చూడు. లేదమ్మా, నన్ను అట్లీస్ట్ దొరుకుతలేదు. తెలుసా ఆ, చూసి ఇక్కడ వెళ్ళాక ఏమో నాకు తెలియదురా, దొరుకుతలేదు. ఆయన చేపించిందమ్మా. కొత్త దొంగలు ఎవరన్నా వచ్చి రానే. ఇంట్లో ఉండేది మీరే కాదే, మీ వస్తువులు మీదే లేకపోతే ఎవరు తిట్టారే? నాకేం తెలుసురా, నేను బ్యాగులో పెట్టుకొని వచ్చిన. నువ్వు ఈడ పెట్టినావు ఏమో, ఒకసారి మళ్ళీ ఎత్తుకో, మంచిగా ఎత్తుకో ఇంట్లో పో. అది మీ అల్లుడు మళ్ళీ ఎత్తుకో. చేపించిందే అమ్మా. నన్ను కొట్టనే కొడుతాడు, నన్ను ఉంచాడుగా. సరే ఒకసారి మళ్ళీ ఎత్తుకో. దొంగలు ఎవరు రాలే, కొత్త దొంగలు ఎవరు వచ్చారు? దొంగలు రాలేదు. రామదా మళ్ళీ ఒకసారి ఎత్తుకుదాంపా, ఇంట్లో ఎత్తుకుదాంపా. ఎందుకు అంతగానో? రాదు, బాగా చేపించింది. అరే అక్క ఏమో ఏడ పోయింటుంది అంటే ఎన్నో కడుపు కొడుతారా? మెల్లగా చూడు, మెల్లగా చూడు. తొందరపడకు. అది ఒక్కటి 8 తులాలే అమ్మా. అన్ని బ్యాగులు ఎక్కినాం అమ్మా. ఈ బ్యాగ్ చూసి అది అడిన బ్యాగ్ చూడు, అడిన బ్యాగ్ చూడు. ఈ బ్యాగ్ వేసావు. మీరు ఏం మాట్లాడతాను ఈ బాబా? బ్యాగ్ వాళ్ళు ఏదో అంటారు కదా, చూద్దాం వాళ్ళు ఉన్నదో లేదో చూద్దాం. నువ్వెందుకు అంత అవుతాను ఇటు నీకు అసలు తెలివి ఉన్నదా? తీయరాదే, వాళ్ళు ఏదో అన్నారు అని నువ్వు భయపడతావు. అక్కడ నీ బ్యాగ్ ఉంటుంది, అది నాకు తెలియదు. అది నీ గురించి ఏదైతే ఈ బ్యాగ్ అన్నిటికీ ఇంకా వెళ్ళలేదు. బ్యాగ్ వస్తాను అన్నారు కదా ఇస్తాను. నాకు తెలియదు అండి, నిజంగా అది నా దగ్గరికి ఎట్లా వచ్చిందో కూడా నాకు తెలియదు. నీ బ్యాగ్ ఎట్లా వచ్చింది? ఇన్ని రోజుల నుంచి మా అక్క నీ గురించి చెప్తున్నా అంటే నేను పట్టించుకోలేదు, ఏమో అనుకున్నా. కానీ ఇదా ఇప్పుడు చూసిన తర్వాత నమ్మకపోతే ఎట్లా చెప్పు? నేను పెట్టుకోవాలంటే అసలు నేనే అడుగుతా కదా అండి. నిజంగా అండి, ప్రామిస్ నాకు తెలియదండి. నీ బ్యాగ్లోకి వెళ్ళగా ఇది దొరికింది. ఇలాంటి పనులు చేస్తుంది, నాకు నచ్చేది. ఇన్ని రోజుల మన సంసారంలో ఇదేనా అండి నువ్వు అర్థం చేసుకున్నది? వాళ్ళే అంటే వాళ్ళకి తోడు నువ్వైనవా? హ్యాపీగా చెప్పు అమ్మా. సాయంత్రం ఆఫీస్కి వెళ్తానా, సాయంత్రం వచ్చేసరికి కదా నాకు ఇంట్లో కనబడదు. ఇగో దుంగ ముఖం దానా, నిన్ను ఎంతో కన్న బిడ్డ లెక్క చూసుకున్నా, గీ పని చేస్తానికి పోనుకుంటున్నావా? ఎంతో మంది నువ్వు కట్టం తీసుకురాకుండా చేయకుండా నేను ఎంతో మంచిగా చూసుకున్నా. నేను నా బిడ్డని అట్లా చూసుకోవాలి. ఇదంతా మీరు ఇద్దరు కావాలని చేసిండ్రు. మేమెందుకు చేస్తామే అట్లా? అమ్మ చూసినావా, మన మీద చెప్తాంది. నా బిడ్డ ఏదో ఇక్కడికి వచ్చినందుకు అట్లా అట్లా మా మీద మాట్లాడుతున్నా. చెప్తావా నువ్వు? ఇదంతా మీరిద్దరు అతన్ని మేమేం నమ్మించాలి. చేయలే. మేమేందుకు చెప్తామే, మాకేం అవసరం? నువ్వే. నీ దగ్గర దొంగతనం పెట్టడానికి ఎవరు లేరా? మేమే దొరికినామా? నేను పెట్టుకోవాలంటే అడగనా అక్క? నాకు తెచ్చి నోర్మే. అంతా మీరిద్దరు కలిసి చేసిండ్రని నాకు తెలుసు. ఎక్కడికి వెళ్తానవే? నా భర్త తన తప్పు తాను తెలుసుకొని నా దగ్గరకు వచ్చి తీసుకొచ్చేదాకా నేను ఈ గడప అస్సలు దొక్కను. ఏంది ఎట్లా అంటాను? ఏంటి అమ్మా గట్ల పోతుంది? అదే గట్ల లాగా ఇచ్చినాం. నేనేలాగా వచ్చింది ఆ చేసింది తప్పు చేసుకుని వాళ్ళు పోతాంది. నాకైతే ఫుల్ హ్యాపీ అమ్మ. నేను వచ్చిన కదా, అది కూడా పుట్టింటికి పోవాలి. నాన్న ఏమైంది బిడ్డ ఇట్లా వచ్చినావు? వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ నా మీద నాకు దొంగతనం పెట్టి కొట్టి పంపించిండు నాన్న. అట్లానా? ఎందుకు అట్లానే పెడతాడు? రాని వచ్చినాక సంగతి చెప్తాను. ఏమనుకుంటున్నావు? నీ మీద దొంగతనం పెట్టడం ఏంది? వాడేనా మనిషినా? ఏడో మాట్లాడు, కానీ వచ్చిందని చూసుకున్నాను. ఓకే ఓకే.
ఎరా బామ్మర్ది చెప్పు ఏంద్రా రంజితోటి ఉన్నావు బాగున్నావారా? బాగున్నా బావా, ఏదో ఉన్నానా అంటే నువ్వు బాగుండవురా. ఎందుకు తెలుసారా, నీ ఇంట్లో అడుగుపెట్టింది నా పెళ్ళంరా, అంటే నీ అక్క. తెలుసు బావా, అందుకే ఇక్కడ ఉన్నా. ప్రళయం పుట్టిందా ఇంట్లో? పుట్టింది బావా, సునామీ కూడా వచ్చి కొట్టుకపోయింది. అరే స్వప్నం అనవసరంగా నువ్వు అనుమానించి పంపించినవురా. స్వప్నం మంచిదిరా, తప్పు చేసినవురా, నువ్వు తప్పు చేసినావు. అరే నీ అక్క శూర్పణఖ లెక్క. నాడా నిజం తెలుసుకో, నిజం తెలుసుకోరా. నా ఆలోచన నిజమైతే రహస్యంగా పోయి మీ అక్క మీ అమ్మ మాటలు ఒక్కసారి వినరా, వాళ్ళ నిజ స్వరూపం బయట పడుతుంది. పోతానరా. సరే బావా. అవునే, అమ్మ దాని బ్యాగ్ లోకి నక్లెస్ ఎట్లా పోయింది? నీ అమ్మ పిచ్చిదాన, నేనే పెట్టిన నక్లెస్. నువ్వెందుకు పెట్టినావే? అరే మనం వేసుకున్న ప్లాన్ ఏందే అమ్మా, దాన్ని 3 రోజులలో ఇంటికి పంపిస్తానన్నా కదా, కరెక్ట్ పంపించిన. మంచి పని చేసి మరి ప్లాన్ వేరే ఉందమ్మా. ఏం చేసినావు అక్క, నువ్వు సూపర్ చేసినావు. బా అక్క, అమ్మ నీకేం తక్కువ చేసింది? మిమ్మల్ని ఎంత మంచిగా చూసుకున్నాను. నా పిల్ల మీద ఏదో నిందేసి దాన్ని నన్ను దూరం చేసింది. పుట్ట దాన్ని ఈ చేతులతో కొట్టి పంపించింది. అది ఏడుచుకుంటే పోయింది. నీకేం తక్కువ చేసింది? అట్లా అన్నకురా, పోయి తీసుకురారా మరదాలు, నేను కూడా పోతామా అత్తగారింటికి. నువ్వు అట్లా అన్నకురా. తీసుకొస్తా అక్క, తీసుకొస్తా. ఇప్పటికైనా మారదు. ఇక మారుతారా? తమ్ముడు బాధపడతాడు. ఇక మారుతానమ్మా, నేను ఇలాంటి తప్పులు ఏం చేయను. మనం చేసింది తప్పే కదా, తప్పే కదండి. అందుకని నేను మా ఆయనను పిలిపించుకొని నేను కూడా పోతానే అమ్మ. పిలిపిస్తా, అల్లుని పిలిపిస్తా. పంపిస్తా. సరే అమ్మ, పోతానే అమ్మ. పిలువు అమ్మ ఆయనను పిలిపిస్తా. స్వప్న, 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 ఆగు. వాళ్ళు ఎందుకు వచ్చావు? స్వప్న తీసుకోపోదామని వచ్చినామా? మా బిడ్డను అల్లాన్ని ముద్దుగా పెంచుకున్నా, నీకు చేతిలో పెడితే నువ్వు మీ అమ్మ ఇద్దరు కలిసి మా కూతుర్ని ఇట్లా కొట్టి పంపిస్తారా? పైకెళ్ళి ఇంకా దొంగతనం మీద పెడతారా? మీరే మనుషులే, మీరే మనిషి. ఇదేనా మనిషినా, మంచిదనమేనా? చక్కగా పంపించాను, నా కూతుర్ని పంపించాను, మీరు వెళ్ళిపోండి. నేను పంపించాను, పో. ఆగు నానా, అతను తప్పు తెలుసుకొని వచ్చింది కదా నా దగ్గరికి. అతని తోటి నేను అత్తగారింటికి పోవడమే కరెక్ట్ నానా. ఎందుకు నానా ఇట్లా చేస్తాను? నువ్వు కూడా స్వప్న, నేను నీకు ఎంతగా చెప్పినా కూడా నువ్వు అర్థం చేసుకుంటలేవు. రేపు నేను ఏమైనా చేసినా కూడా ఏం చేయలేము కదా. అద్దు నానా, నేను మా అత్తగారింటికి అక్కడ ఉండడమే కరెక్ట్ నానా, ఇక్కడికంటే నేను సరే వెళ్తే నానా. సరే స్వప్న, నీ ఇష్టం. నేను ఎంతగా చెప్పినా నువ్వు అర్థం చేసుకుంటాలేవు అంటే నేనేం చేసేది ఏం లేదు. సరే వెళ్దాం పండి. సరే నానా, నేను వెళ్తాను. జరిగిందేందో జరిగింది. ఇప్పటికైనా మా అమ్మాయిని బాగా చూసుకోండి. ఏం కాదు మామయ్య, మంచిగా. అరే మా బావ కూడా ఫోన్ చేస్తే అయిపోద్ది, మా అక్కని తీసుకోమని. ఎక్కడున్నాడో. బావా, హలో, ఎక్కడున్నావు బావా? బావా, స్వప్నాన్ని తీసుకొచ్చిన. ఇక నువ్వు కూడా వచ్చి అక్కని తీసుకుపోవా. దా బావా. ఓకే బావా, మంచిది. మా బావ కూడా ఇక. నిర్మల, అక్క బావత్తాండే. అత్తమ్మ బాగానే ఉన్నా. నిర్మలా, అమ్మా బాగా వచ్చిండు రా. నీ స్థానం అక్కడ కాదు, ఇక్కడ. మామది, స్వప్న నువ్వు మంచిగా చూసుకో. ఇకనైనా కూడా జాగ్రత్తగా ఉండు. స్వప్ననే బంగారం అలా చూసుకుంటా. స్వప్నకేంది
చెల్లమ్మా బాగున్నావు అన్నయ్య. సంతోషం. ఓకే అన్నయ్య, అక్కడైతే బాగా చూసుకో. అక్కనా మంచిగా చూసుకుంటా. అక్క, ఇప్పటికన్నా అవన్నీ మా అన్నకి ఇయ్య. పిచ్చి పిచ్చి అద్దురాను మళ్ళా మంచిగా రిపీట్ ఉంది. చెయ్యకురా పాత అదే నీకు చెప్తాను నేను అర్థాన్ని. పోతాను. తప్ప. అన్నయ్య కొంచెం అన్నం తినచ్చు కదా అన్నయ్య, చికెన్ అనేది. వద్దు, ఇప్పటికే బాగా రోజులు అవుతుంది. పోతాన్నాం మేము. బావతోనే బాయ్ అందరికి. బాయ్.